లో మీకు ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అయితే ఈరోజు కొండా సురేఖ గారి జన్మదిన సందర్భంగా రథం భరత్ గారు నిర్వహిస్తున్న కార్యక్రమం చేసుకుంటూ మీ అందరి తరఫున అమ్మ హ్యాపీ బర్త్డే, మీకు వీళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నేను చెప్తాచుకున్నాను. నీకు ఇంకా నువ్వు పై ఎత్తులకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇవాళ కొంచెం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఇవాళ మా నాన్న అరెస్ట్ అయినప్పుడు రాజ్ కుమార్ అంకుల్, నవీన్ రాజ్ అంకుల్ వీళ్ళందరూ మేము 25 రోజులు గీజుగొండ పోలీస్ స్టేషన్ అప్పుడు మాకు తోడుకున్నది గీజుగొండ మండలం. గీజుగొండ మండల నాయకులు, కార్యకర్తలు అందరూ మాకు అండగా ఉండే. మేము 9 ఏళ్ళు నరకం చూసినాం టీడీపీ నాయకత్వంలో. తర్వాత ఒక బీసీ బిడ్డ ఒక పటవారి వ్యవస్థని తన ఇంటి నుంచే నిర్మూలించాలని చెప్పి మొదట వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళ నాన్నను ఒప్పించి పటవారి వ్యవస్థను తీసేసి ఆయన పేరులో పటేల్ని తీసేసి ఈరోజు రాజకీయం స్టార్ట్ చేసిన కొండా మురళి సామాన్య కార్యకర్తగా స్టార్ట్ చేసిండు. అట్లాంటి కొండా మురళి కేఎం కింగ్ మేకర్. ప్రతి నియోజకవర్గంలో కొండా అభిమానులు ఉన్నారు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. కంపల్సరీగా కొండా యువసేన అనేది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళి గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగాని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతం అనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చెయ్యి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాలంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడ్ను, సావుకి భయపడ్ను. కానీ ఈరోజు చాలా ఈ 2 ఏళ్ళ వరకు ఎందుకయ్యా ఇయా రాజీనామా చేయమని చెప్పు. ఇయా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచి ఇల్లు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు? ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా, ఆయన ముఖ్యమంత్రివా కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్
ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులని సవిస్తల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా? సరే, నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవంత్ ప్రకాష్ టికెట్ ఆయనే ఇచ్చినట్టు చెప్తాడు. ఇక మరి 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇగరాదు అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీట్ కవర్ సీఎం ఉంటుంది తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధతలు ఉండాలి. ఎవరినైనా కార్యకర్తలని లీడర్లని కాపాడుకోవాలి. కొన్నమూరు లాంటి లీడర్ని కాపాడుకోకుండా ఈ రోజు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను చెప్తాను మీకు. ఈరోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా. నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేమ నరేందర్ రెడ్డి ఏం సలహా ఇచ్చిండో నీకు? నువ్వేం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసినావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండ ఇలాకాకు వచ్చి రేవంత్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాకతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చు కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలలో మాకు మేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈరోజు నాకు ఏఐసిసి అన్నా, ఢిల్లీ అన్నా, అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ప్రియాంక గాంధీ గారన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే నెక్స్ట్ టైంకి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఊడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంలో ఉండాలి. మరి మీరు ఎందుకు అని అంటే మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు ఒక్కళ్ళ దగ్గర. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది ఇక్కడ. అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మాకు చేసిన సహాయానికి, కానీ సరే ఈయన చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవంత్ ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే
మా నాన్న మా అమ్మ బాబాలు వేరుండొచ్చు, నా బాబాలు వేరుండొచ్చు, కానీ అందరం కలిపి ఒకటే తాటి కిందకి వచ్చేది ఎక్కడ అంటే ప్రజాసేవ దగ్గర. ప్రజలకు సేవ చేసుకోవాలనేది మా ముగ్గురులో ఉంది కాబట్టి, ఆ రక్తం నాలోనూ ప్రవహిస్తుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పి చెప్తున్నాను. అట్లా నేను చూసుకుంటా పరకాల ప్రాంత ప్రజలని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటా. ఈరోజు ఎవరికి కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టొచ్చు. నేను త్వరలో పరకాల్లో ఇల్లు కట్టుకుంటున్నా, అక్కడ ఉంటా. వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలుస్తా. కలిసినాకనే ఎలక్షన్లకు పోదాం మనం. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ సరే. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తామని అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరినైనా నాకు కౌంటర్ ఇచ్చింది అనుకోండి, మిగతా అన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిందే ఆ పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండాపల్లికి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతానా నేను. మీరు అందరు అడగాలి. ఏమంటారమ్మా? ఇయ్యాలి కదా. అది కొంచెం ప్రెస్ వాళ్ళందరికీ మీ అందరికీ చెప్తున్నాను సార్, మీరు దయచేసి కొంచెం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోదలుచుకోవాలి అని చెప్పి మీ విరోధకులందరికీ నేను హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఎందుకు అనంటే ఒక బీసీ నాయకుడిని మీరు చేయబట్టి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చినాడు ఆయన. ఎందుకనంటే మీరు పాత్రికేయ మిత్రులు చాలా మంది హెల్ప్ చేసినారు ఆయనకి, ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు. ఈసారి కూడా ఖచ్చితంగా అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది మీరు ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి మిమ్మల్ని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు పాదాభివందనాలు. నేను చెప్పాలనుకున్నా చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. సో